26వ కీర్తనలో 1-2 వచనాలను చదువుకుందాం. నేను చదువుతాను మైకులో. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చును. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అంటే తాను ఈ మొదటి వచనములో ప్రియులారా ప్రార్థన చేస్తూ ప్రార్థనలోనే దేవునిలో తాను ఎలాంటి భక్తి విధానం కలిగి ఉన్నాడో అక్కడ చెప్తున్నాడు. ఆ భక్తి విధానానికి తిరిగి దేవుడు ఎలాంటి కార్యాలు ఆశీర్వాదాలు ఇస్తాడో కూడా అక్కడే ఆ ఒక్క వచనములోనే ఇవన్నీ ఉన్నాయి. ఈ విన్నపములో, ఈ ప్రార్థనలో, ఈ విన్నపములోను ఈ ప్రార్థనలో ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, 1 అతగాడు ప్రియులారా ఎలా భక్తిలో ఉన్నాడో చెప్తున్నాడు. 2 దేవునికి తనకున్న సహవాసాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 3వది దేవుడు తను దీవించే విధానాన్ని కూడా అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 2వ వచనములో యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రములను నా హృదయములో పరిశోధించుము అన్నాడు. అంటే ఈ 2వ వచనములో ఏమంటున్నాడు అంటే, నన్ను పరిశీలించి నన్ను పరీక్షించుము. స్తోత్ర నన్ను పరిశీలించుము, పరీక్షించుము. అంటే దేవుని సన్నిధిలో తాను కోరుకుంటున్నాడు, నన్ను పరిశీలి అయ్యా, నన్ను పరీక్ష చేయి. ప్రియులారా, ఇలాంటి ప్రార్థన, నన్ను దీవించు, నాకు ఈ కార్యాన్ని చేయి, నాకు ఈ వస్తువుని, నన్ను ఇలా నడిపి, అందరికన్నా నన్ను హెచ్చించు, నన్ను బలపరచు, ఇలాగా మనం దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. సహజంగా ఎదటి వారి లోపాలు, ఇతరులని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే ఇక్కడ బైబిల్లో, పరిశీలించుము, పరీక్షించుము. పరిశీలించుము చెప్పండి, పరీక్షించుము. నన్ను పరిశీలి అయ్యా, నన్ను పరీక్ష చేయి. అంటే నాలో లోపం ఏంటి? నేను ఎక్కడైనా వ్యతిరేకంగా ఉన్నానా? ఎక్కడైనా నీ మాటకు లోబడలేదా? ఒకవేళ నేను పడిన స్థితిలో ఉన్నానా? ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నానా? భక్తిలో దావీదు భక్తుడు ఏమవుతున్నాడంటే బైబిల్ గ్రంథములో ప్రియులారా తన్ను తాను దేవునికి సమర్పించుకుంటున్నాడు. నాలో ఏమీ లేదయ్యా, నేను కేవలము నిమిత్తుడను, బలహీనుడను, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానని ప్రియులారా ఇతగాడు సమర్పణను కలిగి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనము 139వ కీర్తనలోకి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథములో నుండి మొదటి మాటలోనే ఉంటుంది. చూడండి, మొదటి 1-2 వచనాలను మనం చూచినప్పుడు, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. ఆ కింద వచనాలు 10 వచనాల వరకు మనం చూస్తే, నా నడక, నా పడక, నా మాట, నా వెనక, నా ముందు, కనీసం అంటాడు, నేను ఆకాశానికి ఎక్కిపోయినా, సముద్ర ఆంతరంగములోనికి వెళ్ళినా, నేను ఎక్కడ ఏ స్థలానికి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు. అంటే ఇతడు ప్రియులారా దేవునిలో సమస్తము కూడా సమర్పణ కలిగి ఉన్నాడు. దేవుని దగ్గర ఇతడు విన్నవించే మాట ఏమై ఉన్నదంటే, ఆలోచన వాక్యములు చదువుకున్నప్పుడు సమస్తం ప్రియులారా దేవునికి తన్ను తాను అప్పగించుకుంటున్నాడు. తాను అంటాడు, ఇందాక మనం చదివిన 26వ కీర్తన 2వ వచనములో, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ప్రియులారా, దేవుడు మనల్ని దీవించాలి, మనలను నడిపియాలి, మనల్ని సిద్ధపరచాలి, మనకి ఆయన తోడుగా ఉండాలి, మన పక్షాన వ్యాజ్యం ఆడాలి అంటే మన ప్రార్థన ఎలాగా ఉండాలి అంటే బైబిల్లో మనం చూస్తున్నాము. దేవుని వాక్యముల నుండి మనం ప్రియులారా ఈ సమర్పణను కలిగి మనం ఉండాలి. మనం ఈ సమర్పణను
మనము కలిగి ఉండాలి. బైబిల్లో మనం చదువుకుంటున్న మాట, ఇతడు సమస్తము కూడా దేవునికి ఏం చేస్తున్నాడంటే తను తాను అప్పగించుకుంటున్నాడు. తను తాను ఏం చేస్తున్నాడండి? అప్పగించుకుంటూ ఉన్నాడు. తన్ను తాను సమర్పించుకుంటూ ఉన్నాడు. బైబిల్లో అంటున్నాడు, నా మడక నీకు తెలుసయ్యా, నా నడక నీకు తెలుసయ్యా, నా అంతరంగములో ఉన్న సమస్తము కూడా నువ్వు పరిశోధి. నేను ఆకాశానికి ఎక్కి వెళ్ళినా, సముద్ర అంతరంగంలోనికి వెళ్ళినా, నేను ఏ స్థలానికి ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, ఉంటావని బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యములో ప్రియులారా, దేవుడు పరిశోధించినప్పుడు, పరీక్ష చేసినప్పుడు మనమేమవుతామంటే మనము దీవించబడతాం. మనమేమవుతామండి? మనము దీవించబడతాం, మనము ఆశీర్వదింపబడతాం. ఆదికాండములో 22వ అధ్యాయము మొదటి మాట చూడండి త్వరగా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామునే పరిశోధించెను. దేవుడు అబ్రహాముని ఏం చేశాడండి? పరిశోధించెను. ఏబుని దేవుడు పరీక్ష చేసెను. 26వ కీర్తన 2వ వచనములో ఏమన్నాడంటే, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. 139వ కీర్తన 1 నుండి 10 వరకు మనం చూస్తే, నేను నడిచేది, నేను పడుకునేది, నేను ఆకాశానికి ఎక్కి వెళ్ళినా, భూమి సముద్ర ఆంతరంగములోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావయ్యా, నీకు తెలియకుండా నేనేమి చేయలేను. అంటే దీన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ప్రియులారా, దేవునికి మరుగై మనం ఏం చేయలేం. కొంతమంది కొన్ని మాటలు దాచేస్తారు, కొన్ని పనులు దాచేస్తారు, కొన్ని ఆలోచనలు దాచేస్తారు, కొన్ని కార్యాలను దాచేస్తారు. దేవుడు నన్ను చూడట్లేదులే అనుకుంటారు, దేవుడు నన్ను చూడట్లేదులే అంటారు. దేవునికి కనుమరుగైనది ఏదీ లేదు. దేవుడు పరిశోధిస్తే, పరీక్ష చేస్తే ప్రియులారా, అది ఎలాగుంటుందంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన పిల్లలని మనం పరిశోధించి, మన పిల్లలను మనం పరీక్ష చేసినప్పుడు వాళ్ళు సరిగ్గా చదువుతున్నారో లేదో, వాళ్ళు తింటున్నారో లేదో అర్థమవుతుందండి, వాళ్ళు పడుకుంటున్నారో లేదో. ఒకవేళ హాస్టల్లో ఉంటే మనం ఏం చేస్తాం? అయ్యా మా పిల్లలు టయానికి పడుకుంటున్నారా, టయానికి లెగుస్తున్నారా, టయానికి తింటున్నారా, టయానికి వస్తున్నారా, వారు ఎక్కడికైనా వెళ్తున్నారా మీకు చెప్పకుండా మనం అన్నీ తెలుసుకొని వాళ్ళు అజాగ్రత్తగా ఉంటే మనం ఏం చేస్తామంటే జాగ్రత్త తీసుకుంటాం. ప్రియులారా, మన సంతానం, మన పిల్లలను మనం పరిశీలించి పరీక్ష చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మనం చర్యలు తీసుకుంటాం. దేవుడే మనల్ని పరిశీలించి పరీక్ష చేసినప్పుడు మనము ఎంత దీవించబడతామో స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. బైబిల్ గ్రంథములో మనం చదువుకుంటున్నాం కదా, రాయబడుతున్న వాక్య భాగముల నుండి ప్రియులారా, ఇప్పుడు అన్నాడు కదా 22వ అధ్యాయం 1వ వచనములో, దేవుడు అబ్రహాముని పరిశోధించెను, ఏబుని దేవుడు పరిశోధించెను. ఇప్పుడు ఈరోజు మనల్ని పరిశీలించాలి, పరిశోధించాలి అంటే దేవుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము పరిశుద్ధమైన బైబిల్లో 2వ వచనం 2వ మాటను గట్టిగా చదవండి. ఎలాగనగా, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా వారు ఏం చేశారండి? అంటే ఎలాగా పరిశీలించబడ్డారు వీళ్ళు? ఎలా పరిశోధించబడ్డారు వీళ్ళు? చెప్పాలి మీరు. ఎలా పరిశీలించబడ్డారు? వారు బహుశ్రమల వలన. ప్రైజ్ ది లార్డ్. అందరూ స్తోత్రం చేయలేదా? వారు బహుశ్రమల వలన. ఎలాగ చెప్పండి? వారు బహుశ్రమల వలన పరిశీలించబడి పరిశోధింపబడగా. మనము శ్రమలు మనకు వచ్చినప్పుడు, కష్టాలు మనకు వచ్చినప్పుడు, కన్నీరు మనకు వచ్చినప్పుడు, వేదనలో మనం గురైనప్పుడు ప్రియులారా, ఇదే దేవుడు మనలను పరిశీలించటము, పరీక్ష చేయటం.
కానీ ఆయన పరిశీలించి పరీక్ష చేసినప్పుడు మనం దేవుని నుండే తొలుగుతాం, దేవునిలో నుండే మానివేస్తాం, దేవునికి మనము దూరం అవుతాం. దేవునికి మనము శోధింపబడిన తర్వాత మీరు సువర్ణముగా మారెదరు. స్తోత్ర. మనం పరిశీలించయ్యా, పరీక్షించయ్యా అని ప్రార్థించాలి. నేను పాస్ అవ్వలేదు, నేను దీవించబడలేదు, నేను అనుకున్నది సాధించలేదు, నేను కొనలేదు, నేను సమర్పణ కలిగి లేను, ఇవన్నీ జరగకపోవటానికి ఏంటి అని అడగకుండా మనం దేవుణ్ణి ఏమనాలంటే, ఇక్కడ భక్తుడు ఏమన్నాడు అంటే, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశీలించుము. నేను ఇదే చెప్పేది, నన్ను పరిశీలించుము. ఎవరికో ఈ వర్తమానం అవసరం. ఈరోజు ఏదో మీరు వెతుక్కుంటున్నారు, ఏదో కంగారు పడుతున్నారు, ఏదో నెరవేర్చబడలేదు అనుకుంటున్నారు. ఒకటే దేవుడు అంటున్నాడు, పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఆమేన్ చెప్దాం అందరం. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఇందాక 139 1 నుండి 10 వరకు అక్కడ ఏమంటున్నాడంటే, నా నడక, నా పడక, ఏమండి, నేను వెనక ముందు, నేను ఆకాశానికి ఎక్కి వెళ్ళినా, భూగర్భానికి వెళ్ళినా, నన్ను వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా నన్ను పరీక్ష చేయి, పరిశోధించు. నన్ను పరీక్షించు, పరిశోధించు. దేవుని మందిరానికి వచ్చిన మీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. దేవుని వాక్యములో నుండి ప్రియులారా, ఆయన 3 అద్భుతమైన కార్యాలను ఈ వారం, ఈ నెల మీకు చేయబోతున్నాడు.